జేఈఈ అడ్వాన్స్డ్ 2025లో టాప్ 10లో ర్యాంకులు సాధించిన విజేత ఎప్పుడూ నారాయణే. హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. రాజేంద్ర నగర్ లో జరిగిన దారుణ హత్య కలకలం రేపింది. వృద్ధ దంపతులైన షేక్ అబ్దుల్లా, ఆయన భార్య రిజ్వానాలను గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. ఈ దారుణ ఘటన శుక్రవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. వృద్ధ దంపతులు తమ నివాసంలో బెడ్రూమ్ లో రక్తపు మడుగులో పడి ఉన్నారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. భార్యాభర్తల గొంతును కోసి హత్య చేసినట్లు గుర్తించారు. పోలీసులు ప్రాథమికంగా దోపిడీ కోణంలో ఈ కేసును పరిశీలిస్తున్నారు. ఇంట్లో ఉన్న బంగారం, డబ్బులు లూటీ చేసినట్లు భావిస్తున్నారు. ఈ హత్యకు ముందు ఫిజియోథెరపీ చేయడానికి ఇద్దరు వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించినట్లుగా తెలుస్తోంది. వారే హత్యకు పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. వారి వివరాలను సేకరించేందుకు పోలీసులు సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలిస్తున్నారు. రైట్, ఈ ఘటనకి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ తో ప్రేమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఒకసారి ప్రేమ్ అడిగి తెలుసుకుందాం. ప్రేమ్, నిందితులు దొరికారా? అసలు ఈ హత్యకి, దారుణ హత్యకి గల కారణాలు ఏమైనా తెలుస్తున్నాయి? అప్డేట్స్ ఏంటి ప్రేమ్? రైట్ సిరి, మనం ప్రస్తుతం రాజేంద్ర నగర్ లో హైదరాబాద్ లో హత్యల కలకలం అయితే హైదరాబాద్ నగరాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడే విధంగా చేసింది. ప్రస్తుతం మనం అదే స్పాట్ లో ఉన్నాం. ఇదే ఆ యొక్క అబ్రిజ్ అపార్ట్మెంట్. ఇది మొత్తం రాజేంద్ర నగర్ జన చైతన్య ఫేజ్ 2 లో ఉంది. ఇక్కడే ఈ ఫ్లోర్ లోనే ఇది మనం ప్రస్తుతం మర్డర్ జరిగిన స్పాట్ లోనే ఉన్నాం. ఇది 5th ఫ్లోర్ లో ఈ అపార్ట్మెంట్ ఓనర్సే వీళ్ళిద్దరు అని కూడా తెలుస్తుంది. వీరిద్దరు దంపతులు అబ్దుల్లా 70 years, అదే విధంగా ఆయన భార్య రిజ్వానా, ఆమె 65 సంవత్సరాల మహిళ. వీరిద్దరు కూడా వృద్ధ దంపతులు. వీరికి 4 సంతానంగా తెలుస్తుంది. వీరి పిల్లలంతా కూడా US లో సెటిల్ అయినట్లుగా మనకు స్థానికులు చెప్తున్నారు. అయితే ఈ ఇంటిని వాళ్ళు చాలా ఇష్టంతో కట్టుకున్నారు. ఇక్కడే లిఫ్ట్ ఉంది. ఈ 4 floors మొత్తం కూడా ఇక్కడ కొన్ని అమ్మడం, అదే విధంగా కొన్నిటిని రెంట్కి ఇచ్చారు. వీళ్ళు మాత్రం ఈ 5th ఫ్లోర్ లో ఉంటున్నారు, ఇద్దరు మాత్రమే. అయితే వీరికి నిన్న రాత్రి ఏదైతే ఫిజియోథెరపీ చేసేందుకు ఒక ఇద్దరు బుర్కాల్లో వచ్చారని చెప్పి కింద సెక్యూరిటీ వాళ్ళు, కాలనీ వాసులు కూడా చెప్తున్నారు. అయితే వారిద్దరు కూడా పైకి వచ్చి వీళ్లకు ఫిజియోథెరపీ పేరుతో ఇక్కడికి వచ్చేసి వారిద్దరిని కూడా గొంతు కోసి హత్య చేసినట్లుగా తెలుస్తుంది. ఇదే వారికి సంబంధించిన ఇల్లు మనం చూడొచ్చు. మొత్తం కూడా ఎక్కడ ఉన్న వస్తువులన్నీ కూడా అక్కడే పడి ఉన్నాయి. ఇది మొత్తం వారు కేవలం ఇద్దరే ఉంటారు కనుక వారికి సంబంధించిన వస్తువులు, వారికి సంబంధించిన డాక్యుమెంట్స్ మొత్తం కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. అదే విధంగా ఇక్కడ చూడొచ్చు, మొత్తం ఈ లాక్ ని బద్దలు కొట్టినట్లుగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మొత్తం కూడా దాన్ని కొట్టిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. అయితే వీటిని ఓపెన్ చేసి ఇందులో ఉన్న అంటే నగదు, అదే విధంగా ఇతర వస్తువులను దొంగలించినట్టుగా అయితే మనకు ప్రాథమికంగా తెలుస్తుంది. ఇది చూడొచ్చు, ఈ మొత్తం అంటే ఈ డోర్స్ ని నెట్టినట్లుగా మొత్తం కూడా డోర్ల పైన మరకలు కనిపిస్తున్నాయి. అయితే చెల్ల చెదురుగా పడినట్టు మనకైతే తెలుస్తుంది. ఒకసారి బెడ్రూమ్ లోకి వెళ్దాం. ఇదంతా కూడా వీరికి సంబంధించిన ఇల్లు. ఇదే మొత్తం కూడా స్పాట్ జరిగిన మొత్తం రూమ్స్ మొత్తం మనం చూపించే ప్రయత్నం చేద్దాం. ఇది బెడ్రూమ్. ఈ బెడ్రూమ్ లోనే వాళ్ళు పడుకొని ఉండొచ్చు. అయితే వీళ్ళకు ఫిజియోథెరపీ చేసేందుకు వారి దుండగులు ఇద్దరు కూడా వచ్చినట్లుగా మనకు తెలుస్తుంది. ఇక్కడే ఈ రూమ్స్ లోనే వాళ్ళను మొత్తం కూడా గొంతు కోసి చంపేసినట్లుగా మనకైతే తెలుస్తుంది. అయితే వీరికి సంబంధించిన పిల్లలు మొత్తం 4 కూడా మంచి వెల్ సెటిల్డ్. అబ్దుల్లా ఉన్నారు, తను టీచర్ గా తెలుస్తుంది. తన భార్య రిజ్వానా ఒక బ్యాంక్ మేనేజర్, రిటైర్డ్ ఎంప్లాయీస్. ఇద్దరు కూడా రిటైర్డ్ ఎంప్లాయీస్, మంచిగా వెల్ సెటిల్డ్ అయ్యారు. వీరి పిల్లల్ని కూడా వేరే దేశాల్లో అంటే అమెరికాలో వీరంతా కూడా సెటిల్ అయిపోయినట్లుగా మనకైతే తెలుస్తుంది. అయితే వీరికి సంబంధించి అనేక సార్లు వీరు రెక్కి నిర్వహించి ఉండొచ్చు. ఎందుకంటే మనకి ఇక్కడ ప్రాథమికంగా అర్థమవుతుంది ఏంటంటే ఈ 5th ఫ్లోర్ లో ఉన్న వీరు 5th ఫ్లోర్ కి సంబంధించి వీరు ఉన్నప్పుడు వీరి వివరాలు తెలుసుకోవడం, వారు తెలుసుకొనే ఇదంతా కూడా మనకు తెలిసినట్లుగా తెలుస్తుంది. అయితే వారి బెడ్రూమ్ చూడొచ్చు. అదే విధంగా ఈ రూమ్ లో గొంతు కోసి చంపేసినట్లుగా మనకు తెలుస్తుంది. ఒక కత్తిగారు అయితే బుర్కాల్లో వచ్చారు, కానీ వారిద్దరు కూడా పురుషులే అని కూడా మనకు తెలుస్తుంది. అయితే పురుషులా లేదంటే వారు స్త్రీలా బుర్కాలు వేసుకొని లోపలికి వచ్చారా అనే విషయాలు అయితే మనకు పోలీసులు వీరికి సంబంధించిన ఇల్లు కూడా చూడొచ్చు. ఇది చాలా ఇష్టంగా కట్టుకున్నట్లుగా మనకు తెలుస్తుంది. మొత్తం ఇది వాళ్ళ ఇల్లు, వాళ్ళ ఇంటికి సంబంధించి రక్తపు మడుగు మొత్తం కనిపిస్తుంది. ఈ ఇంట్లోనే వాళ్ళు ఇద్దరు నవవసం అంటుంటే ఇక్కడికి వచ్చి వారు హత్య చేసినట్లుగా అయితే మనకు తెలుస్తుంది. మొత్తం కూడా మనకు కనిపిస్తుంది. వస్తువులన్నీ చెల్లా చెదురుగా పడున్నాయి. ఇంకా బ్లడ్ అదంతా రక్తం మరక అంటే తూడ్చలేదు, ఇంకా క్లీన్ చేయలేదు. పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో ఉంది. మనం చూడొచ్చు ఇక్కడ ఉన్న విలువైన వస్తువులు కావచ్చు, అదే విధంగా ఆభరణాలు, అదే విధంగా డబ్బు, వాటన్నిటిని దారులా లేదంటే వీళ్ళు దొంగల, లేకుంటే రాబరీ ముఠాసా, లేదంటే వీళ్ళ ఇంటి దొంగల పనేనా అనేది పోలీసులు విచారణ చేపడుతున్న పరిస్థితి
మనకు దీనికి సంబంధించిన మొత్తం కూడా ఇక్కడ సీసీ ఫుటేజ్లు, అదేవిధంగా క్లూస్ టీమ్స్, డాగ్ స్క్వాడ్ మొత్తం కూడా వచ్చి దీన్ని పరిశీలన అయితే చేస్తున్నారు. మొత్తం దర్యాప్తు చేసిన తర్వాత ఆ దొంగలు ఎవరో మొత్తం తెలిసిన వాళ్ళే ఇది మొత్తం కూడా చేసినట్లుగా మనకైతే తెలుస్తుంది. సిరి, స్థానికులు ఏమంటున్నారు? ఎంటంగా హత్య చేసినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. మరి ఈ హత్య జరుగుతున్నప్పుడు ఏమైనా వాళ్ళకి శబ్దాలు వినిపించడం కానీ, నార్మల్ సిచ్యువేషన్ కాకుండా కనిపించడం కానీ, ఏదైనా అనుమానాస్పదంగా వినిపించడం లేక కనిపించడం ఏమైనా ఇన్ఫర్మేషన్ ఏమైనా చెప్తున్నారా దీనికి సంబంధించి అక్కడ స్థానికులు? మనకు కనిపిస్తుంది. అయితే మొత్తం కూడా అపార్ట్మెంట్ కల్చర్ లో ఎవరింట్లో వాళ్ళే ఉంటారు, ఎలాంటి శబ్దాలు వినిపించారు. కాకపోతే సెక్యూరిటీకి డౌట్ వచ్చింది. అదేవిధంగా వాళ్ళు పైకి వెళ్ళిన ఇద్దరు వ్యక్తులు కిందికి రాకపోవడం తోటి వారు ఏంటని ఆరా తీస్తే అప్పటికే వారు ఇద్దరు తప్పించుకొని పోయినట్లుగా మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించే కాలనీ మెంబర్స్ కి, ఈ అపార్ట్మెంట్ వాసులకు సమాచారం ఇవ్వడం తోటి వారు పోలీసులకు సమాచారం అందించడం తోటి వాళ్ళు ఇక్కడికి వచ్చి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయడంతో పాటు అసలు ఇది ఎవరి పని, ఇంటి దొంగల పన, రాబరీ ముఠా పన అనేది పోలీసులు అంచనా వేస్తున్నారు. దీనిపైన విచారణ అయితే చేపడుతున్నారు. సిరి, రైట్ ప్రేమ్, థ్యాంక్ యూ. సో మొత్తంగా ఈ ఘటనకి సంబంధించి అయితే ఇంకా ఎలాంటి క్లారిటీ అయితే రాలేదు. సో సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అయితే పోలీసులు విచారణ చేపడుతూ ఉన్నారు. సో ఇప్పటికైతే అక్కడ ఇంకా పరిశీలన అయితే జరుగుతుంది. అసలు ఏ కారణాలతోని ఈ ఘటన చోటు చేసుకోవడం జరిగింది, అంటే ఇంత దారుణంగా ఏ కారణంతోని హత్య చేయడం జరిగింది అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.